అవ్వ మరి సరదాగా హైదరాబాద్కు వచ్చింది ఏదో పని మీద. వచ్చినప్పుడు ఆ అమ్మ రోడ్ క్రాస్ చేస్తూ ఉంటే ఆయన చెప్పుకున్నటువంటి కష్టాలు ఎలా ఉంటాయో సరదాగా తీసుకున్నట్టయితే, రోడ్ క్రాస్ చేస్తూ ఉంటే ట్రాఫిక్ పోలీస్ అతను విజిల్ కొట్టి పిలిచాడు. ఓ అమ్మా, ఏమా ఏమండే, హలో హలో మిమ్మల్ని పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమా సస్తామనుకున్నావా? అరే ఏది కొడుక నన్ను పట్టుకొని సస్తావా అంటున్నావు? నేనేం పాపం చేసిన కొడుక? కాదమ్మా, లేకపోతే ఏందమ్మా? అరే పిలుస్తా ఉంటే చూడకుండా గ్రీన్ సిగ్నల్ ఉంది, బండ్లన్నీ పోతున్నాయి, రోడ్ మీదకి వెళ్ళిపోతే ఏమన్నా పోతాను, ఏదైనా గుద్దుకుంటే చచ్చిపోతావు కదమ్మా. గట్ల నా బిడ్డే. అరే ఎంతసేపా విజిలేస్తే చూసేది లేదా? నువ్వు విజిలేస్తే చూసే వయసు కొడుక నాది. ఇట్లా మాట్లాడకమ్మా, నువ్వు మరీ అమాయకురాలు రాకున్నట్టున్నావు. అచ్చా ఏంది, ఎక్కడికి పోతున్నావు, ఏంది అంత పరిశ్రమ పడుతున్నావు? ఏం చెప్పాలి కొడుక? కరగట్టిన పుట్టడిగా వేసి కొడుకు. ఏందమ్మా? ఏం లేదు కొడుక, కరగట్టిన పుట్టడిగా వేసి కొడుకు. ఒక్క కాదు కొడుకు, ఒక్క రూపాయి ఇస్తారు, ఒక్క ముందు. అరే నీకు చాలా కష్టాలు ఉన్నాయని మాత్రం నాకు అర్థమైందమ్మా. ఓ పని చేయి, నువ్వు పరిచయాలు ఉన్నావు నాకు అర్థమైపోయింది. ఓ పని చేయి, నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తా, ముఖాముఖి అని ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ లైవ్ ప్రోగ్రాంలో నువ్వు ఫోన్ చేసి మాట్లాడు. ఇప్పుడు టైం అవుతుంది, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. నువ్వు ఫోన్ చేసి మాట్లాడితే నీ కష్టాలు చెప్పుకుంటే ఆయన వెంటనే మనుషులు పంపించడం, డబ్బులు పంపించడం ఏదో చేస్తారమ్మా. గట్ల కొడుక, మంచి మాట చెప్పినావు కొడుక. మంచి ప్రోగ్రామ్ పెట్టిండు కొడుకు, ఎవరో చంద్రబాబు నాయుడు. మంచి మాట చెప్పినావు కొడుక. ఆయన ఫోన్ డబ్బా దగ్గరికి వెళ్ళి ఫోన్ నెంబర్ ఇస్తే ఆ చిట్టి చూపించి ఫోన్ చేసింది. అక్కడ ఆయన ఎత్తాడు, ఫోన్ లిఫ్ట్ చేశారు. ఇప్పుడు చూడండి పరిస్థితి ఏందో. హలో అయ్యా చెప్పండి. అయ్యా ఇది ముక్కల ప్రోగ్రామేనా? మొక్కలు కాదు, ముఖాముఖ అంటారు దీన్ని. మీరు చేస్తున్నారు దీన్ని మొక్కలు. అయ్యా ఏం లేదు బిడ్డ, సచిని కడుపులో ఉడతా బిడ్డ. ఆల్రెడీ పుట్టినోడు చాలు, అన్నీ పుట్టాల్సిన అవసరం లేదు. అంత ఓపిక టైం నాకు లేదు. గట్లనే కొడుక, నీ బాంచని కొడుక. ఏం లేదు కొడుక, నాకు చాలా కష్టాలు ఉన్నాయి కొడుక, అందుకే ఫోన్ చేసిన బిడ్డ. సరే చెప్పండి, మీ కష్టాలన్నిటి కారణం అధికార పార్టీ వాళ్ళు నాకు బాగా తెలుసు. మీరు నిర్భయంగా చెప్పండి, మనుషులను పంపిస్తాను, ఎంక్వైరీ చేపిస్తాను, తగిన ఫలితం చూపిస్తాను. గదే కొడుక, నువ్వేదో సాయం చేస్తావనే కొడుక, నీకు ఫోన్ చేసిన బిడ్డ. చెప్పండి. చెప్తానే కొడుక. ఏం లేదు కొడుక, నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు బిడ్డ. పెద్ద కొడుకు ఏమైనా పత్తలట భద్ర అంటున్నాడు. వాళ్ళ ఇంట్లో పినిగలమని తాడు తప్ప మా నామనక మన దొంగలు పడవని, ఆలి ముడవని, పెళ్ళ ముడవని, చేతులు పడిపోయినాను, కాళ్ళు పడిపోయినాను, దిప్పుడు కలగాలని, కడుపు కాల, శివుల శిప్ప మన మీద మన సచ్చిపోవాలి, యాచన బలవాన్ని ఉససాగలు పెట్ట. చెప్పండి చెప్తారా? చెప్తానంటే మళ్ళీ మధ్యలో అర్థమైంది. ఇక అయితే రెండు కొడుకున్నాడు, ఆడవాళ్ళకి ఎవరితో చాలు ఎన్నుకుంటూ పోతారు, రోగాలు నొప్పులు వేసుకొని ఆసుపత్రి పాలవుతాడు. భద్ర అంటున్నాడు. వాళ్ళ ఇంట్లో పినిగలమని తాడు తప్ప మా నామనక మన దొంగలు పడవని, ఆలి ముడవని, పెళ్ళ ముడవని, చేతులు పడిపోయినాను, కాళ్ళు పడిపోయినాను, దిప్పుడు కలగాలని, కడుపు కాల, శివుల శిప్ప మన మీద మన. చెప్పండి చెప్తారా? మళ్ళీ మధ్యలో అర్థమైందయ్యా. ఇక అయితే నా పెద్ద బిడ్డ చెప్పండి, రెండో బిడ్డ చెప్పండి అని చెప్పండి. ఇట్లా చెప్పండి తప్ప నువ్వేం చెప్పవా? నువ్వేదో సాయం చేస్తావా? నీకు ఫోన్ చేసిన ఉత్తి పుణ్యానికి రూపాయి బొక్క, నీ ఫోన్ ఇట్లా పీనిగల. ఫోన్ అక్కడ ఎత్తేసి ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. థ్యాంక్ యూ. ఈ విధంగా